దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ దినము మరొక సిలువ గుడారములో ప్రవేశించుటకు దేవుడు ఎంతగానో మనకు అవకాశం ఇచ్చారు. మార్పు చెందిన దొంగ, దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్యా. సమయంలో నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నిలుచున్నాను, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు. నీవే నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా అందించమని, అట్టి మాటల ద్వారా అనేకమైన జ్ఞానముతో నింపిన మాటలు బయలుపరచమని తండ్రి. ఎందుకంటే ప్రభా, నేను చెప్తే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు. నీ దాసుడిని నన్ను సిలువ చాటును మరుగుపరచని నా కంఠస్వరని బోరగా వాడుకోండి. నీ ఆత్మతో నింపి బలపరచమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయం తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క 28వ మరి గుడారం యొక్క సిలువ గుడారం యొక్క శుభములు మరొకసారి తెలియపరుస్తున్నాను. 28వ రోజు మారిన దొంగ అన్నాడు. మారన దొంగ, మార్పు చెందున దొంగ అని విన్నాం. ఈ మారిన దొంగ ఏమి పలికాడు అనే మాటలు మనకు అందరికీ తెలుసు. అయితే మార్పు చెందిన తర్వాత మనిషి నడిచే విధానం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అది దేవుడు చిత్రీకరించే ప్రయాణంగా ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన ప్రయాణంగా ఏర్పడుతుంది. అది ఎవరి మట్టుకు వారు మాట్లాడటకు, ఎవరి మట్టు వారు నడవట, ఎవరిష్టమైన రీతి వారు నడవటకు కుదరదు. ఎందుకంటే మార్పు చెందాడంటే దేవునికి తన హృదయం సమర్పించుకున్నాడు, తన సర్వమును సమర్పించాడు, సర్వము దేవునికి లోబడ్డాడు. దేవుని యొక్క స్థలములో ఆయన బిడ్డగా ఈ భూలోకంలో ప్రతినిధిగా బ్రతుకుతున్నాడు. అది జరుగుతున్న విషయం. చదవమ్మా. ఓ యేసు ప్రభువా, మోక్షములోకి నీవు చేర్చుకున్నంతట పరిశుద్ధుడు ఈ భూలోకములో ఎవరునూ లేరు. అందరను వాపములు గలవారు. అంటే వాపు గలవారంటే, వాపు అంటే ఏంటి? మనము కొన్ని సమయంలో తినరాని వస్తువులు తింటే అవి గెడ్డలుగా వాపులు ఎగిస్తాయి. అంటే మనుషులు అలాంటి వారు, అంటే కుళ్ళి శరీరములో చెడి రక్తముగా గెడ్డలుగా మారి అది బయటకు శరీరము ఇంకక అది బయటకు వస్తుంది, గెడ్డలుగా వచ్చి చిదుగుతుంది. చిదిగినప్పుడు అది చీవురెత్తురుగా బయటకు వస్తుంది. అటువంటి వాపుల అంటే అవును అని, అంటే మనుషులు అటువంటి పాపము కలిగి ఉన్నారు అనేది. తర్వాత తండ్రి మారు ఈ లోకములో అనేక మంది నేరస్తులై వారుండగా మీతో సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకరిని సిలువ నుండి రక్షించి పరలోక పరదేశమునకు తీసుకుని వెళ్ళినావు కాబట్టి వందనములు. అంటే ఆ నేరస్తుడి చరిత్ర మనకు కనపడారు. అక్కడ వినండి. తర్వాత కిందది తన ఆలోచన క్రియలను బట్టి మనం ఏ రకంగా వినాలి అంటే, మనిషి యొక్క జీవిత ప్రయాణం దేవుని దగ్గర చిత్రీకరించిన ఒక పిక్చర్గా కనబడుతుంది. అంటే మార్పు చెందిన దొంగ, మారిన దొంగ. మార్పు చెందటం, మార్పులోకి రావటం,
మార్పులోకి కలిగి జీవించటం అనేది ఇది ఒక ప్రణాళికతో కూడిన ప్రక్రియ అనేది మనం గమనించాలి. ఎందుకంటే సామాన్యముగా లోకములో ఎక్కువగా శోధించబడుతున్నారంటే సాతానుగాడే శోధిస్తున్నాడు. ప్రతి మనుషులు చిన్న మొదలుకుని రేపి కాసేపుడుగు దేవుని పిలుపునందుకుని ప్రాణం విడిచిన ప్రతి మనిషిని కూడా సాతానుగాడు శోధిస్తాడు. కానీ కడవర కాలములు అంటే దేవుని ప్రాణము దేహాన్ని విడిచిపెట్టే సమయంలో అంటే సాతానుగా విడిచిపెట్టేస్తాడంట. ఎందుకంటే వాడి జీవితంలో మరి ఆత్మ శరీరము సహకరించడంచేపు వాడుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? బయటికి నెట్టేస్తాడు, వదిలిపెట్టేస్తాడు. నడు రోడ్లో చూడండి, పట్టుకున్న బరువు పట్టుకుంటారు, చేయలాగితే ఏమేస్తుంది? కిందకు వదిలేస్తారు. దాంట్లో ఏమన్నా చితికిపోతాయి, ఏమన్నా పనికి రాకుండా పోతాయి. అటువంటి స్థితికి సాతానుగాడు చేర్చేస్తాడు మనిషిని. ఏమంటాడు అక్కడ? మారని దొంగ ప్రభువు ప్రార్థన వినెను, తన హృదయమును మరింత కఠినపరుచుకునేను. మారిన దొంగ సిలువుపై నుండి ఈ విధముగా ప్రభువును అపహాసం అంటే మారిన దొంగ ఏమో దేవుని ఏ రకంగా అడగాలని వెతుకుతున్నాడు దారి. అంటే ఏ రకంగా అడిగితే బాగుంటుందనేది ఆయన చర్చించుకుంటున్నాడు. ఎడం పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే ప్రియులారా, వాడు వెతుకుతున్నాడు ఏ రకంగా బయటికి వెళ్ళాలని దారులు వెతుకుతున్నాడంట. అయితే పక్కన ఆయన కార్యాలు చేసే సూచిక్రియలు చేసే మనిషిని కూడా మాయము చేసి చనిపోవని లేపిన వాడు కాదా అని గ్రహించి హేళన చేయుచున్నాడు. ఏమని? నీవు రాజువా, అపహాసం దోషమ పలుకులు క్రీస్తు, మనకైతే ఇది న్యాయము. మానవ ఉరు చేసిన నేరములకు తగిన ఫలితము అనుభవించున్నాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించి పరలోక పరదేశముకు చేరును. పిల్లరా, ఇక్కడ కుడి పక్కన్న దొంగ ఎడం పక్కన వాడిని అంటే ఒక మనిషి ప్రభు మయ్యాన్ని ఉన్నాడు, అవతల మనిషిని ప్రార్థిస్తున్నాడు. ఏంట్రా ఇప్పుడుకు మానవా, ఇంతేనే నీ బ్రతుకు, ఇప్పటికైనా మార్పు చెందవా? ఏంట్రా కాసేపుడు మరణించి చచ్చిపోతావు, అయినా కూడా ఏంటిది అని దైవదాసుడు ప్రవక్త దేవుని కుమారుడు అని ప్రజలు చెప్తున్నారు. ఆయన చెప్పుకోలేదే, తెలుసు, అయినా కూడా ఏంటి నువ్వు అంటే ఊరుకోరా, నీకు తెలీదు, అసలు జీవితం మనం సంపూర్ణంగా జీవించిన ఇంకా ఎంజాయ్ చేయలేదురా, ఎందుకు కంగారపడతావు, ఆగో మాట్లాడుతున్నాం కదా అనే రీతిలో వారిద్దరి మధ్యన సంభాషణ జరుగుతున్నప్పుడు కుడి పక్కన దొంగ ఎడం పక్కన దొంగను గద్దిస్తున్నాడు. సుమారు 15-20 ఫీట్ల దూరంలో ఉండి ఎంత గట్టిగా మాట్లాడవచ్చు, ఎంత గట్టిగా అరుచుండవచ్చు. ప్రియులారా, గమనించండి ఒకసారి. నీకు నాకు మధ్యన లేదా ఒక సంఘానికును దేవునికి మధ్యన ఒక ప్రతినిధిగా సేవకుడు ఉంటాడు. సేవకుడు గమనిస్తూ ఉంటాడు. సేవకుడే మనలో ఒకడే, మన ఇంట్లో కూడా ఒకడే, లేదా మన బంధువులు ఒకడే, మన గ్రామంలో ఒకడే, మన సమాజంలో మన రోజు కనపడే ఒకడే అనుకుంటున్నావేమో, నువ్వు అనుకోవచ్చు, నీకు అనిపిస్తుంది. కానీ అతను ప్రత్యేకపరిచాడు దేవుడు. దేవునికి ప్రత్యేకమైన మనిషి అతడు కూడా దేవునికి ప్రత్యేకమైన మనిషిని అతను నడుచుకోవాలి. నడిచిన బట్టే అప్పుడు తన క్రియను కనబడతా, నేను ప్రత్యేకించబడిన వాణ్ణు అని మనిషి మాట తీరు, మనిషి నడక తీరు, మనిషి వస్త్ర తీరు కూడా మారినప్పుడు ఇతడు ప్రత్యేకము. అందుకే 1,00,000లో ఉన్నా కానీ తల్లి తన బిడ్డ స్వరం వింటుంది. 1,00,000 మందిలో అమ్మా అని పిలిస్తే అందరూ అమ్మ అంటారు, కానీ ఎవరు తన బిడ్డో గమనిస్తుంది. ఎస్, అలాగే ప్రియులరా, ప్రియుడు తన భర్త భార్య అని పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. కొందరు పేరెట్టకుండా ఓయ్ అంటారు. అంటే ఇతడు అందరూ అదే పిలుపు, కానీ భర్త పిలుపు భార్య గమనిస్తుంది.
భర్త కూడా భార్య పిలుపును గమనిస్తాడు. అలాగునే దేవుని పిలుపును, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క గర్దింపును, దేవుని యొక్క ఉద్దేశమును గమనించిన భక్తులు ఎందరో ఉన్నారు. సాక్షులుగా ఈ రోజున గ్రంథములో 66 పుస్తకాలు మనకు అందించారు. ఇంకా సరిపోవు, మనకు ఇంకా కొత్త విషయాల కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఏమైనా చదివేసి పూర్తి చేశామంటే లేదు. 400 పైగా చదువున ఆయనే అన్నాడంటే ఇంకా బైబిల్లో ఈ గ్రంథములో ఏదో దాగుంది, అంతు చిక్కదు, వెతకమంటుందంట. నేను ప్రియులారా ఒక 5 సంవత్సరాల కిందట గమనించిన మాటలు ఏమైనా ఆకార మాటలు మనం చూసినప్పుడు, ప్రభువా నేను మారలేకపోవచ్చున్నాను, నేను అపరాధునని నాకు బాగా తెలియను, అయోగ్యుడైనను నన్ను పరలోకమునకు యోగ్యునిగా తీర్చుము. అమ్మా తుదకు నన్ను కూడా మోక్షములోకి తీసుకువెళ్ళమని సిలువపైన నేరస్తుని వలె వేడుకుందుమును గాక. అంటే ప్రియులరా ఇక్కడ అడుగుతున్నాడు, ఏమని ప్రాధేయపడుతున్నాడు. నిజమే, అలాంటి ప్రాధేయపడితే నువ్వు ఎంత దుర్మార్గమైనా ఏమండి జైలు దగ్గరికి వెళ్ళి, ఏమండి జైలు అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నిజంగా దుర్మార్గుడినే, తప్పు చేశాను, కానీ శిక్షకు పాత్రుడినే, కానయ్యా నాకు మరొక అవకాశం, ఇక్కడే శిక్ష అనిపిస్తూ మంచిగా మారాలి, మంచిగా ఉండాలని అనుకుంటున్నాను, నాకు అవకాశం కల్పించండి. ఎందుకు అంటే అతడులో, తన మాటలో, తన క్రియలో ఎన్నో రకాలు చూస్తారు అధికారులు, కానీ చూద్దాంలే అంటారు. ఎందుకని? ఈ దొంగ ఆత్మీయతను బట్టి, ఆలోచన బట్టి గ్రహించాడు. అంటే మార్పు చెందిన దొంగ. ఈ మార్పు చెందిన దొంగ ఎలాగున్నాడండి? తనకు తాను రక్షించుకోవాలని ఆసక్తి కలిగి, ఆదుత్తులు కలిగి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, అటువంటి స్థితిగతులు మనకున్నాయా? అటువంటి స్థితిగతులు మనం కలిగి ఉన్నామా? అటువంటి స్థితిగల ఆలోచనలు మనం ఉన్నామా? ఉంటే దేవుని ఆత్మ నడిపింపులో మనమందరూ ఉండేలాగన పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుడి పక్కన దొంగకు, ఎడం పక్కన దొంగను గర్దించి తనకు తానుగా శిక్ష విధించుకోటకు అయ్యో అని ప్రయాసపడుతూ వెతుకుతున్నాడు. తనలో తాను వెతుక్కుంటున్నాడు. ఇప్పటికైనా నాకు మార్పు ఉంటుందా? ఇప్పటికైనా నాకు అవకాశం ఇస్తారా? దేవుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నాడంట. ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తాడండి. అటువంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ఓ ప్రభువా, మార్పు చెందిన దొంగ, మారిన దొంగ, రక్షించబడిన దొంగ, పరలోక రాజ్యములో టీవీగా ప్రయాణము చేసిన దొంగ, పరదేశీ చేరిన దొంగ, ప్రభుతో ప్రయాణం చేసిన దొంగ, అటువంటి గుంపులో మేమున్నామో లేదో, చిన్నలైనా పెద్దలైనా యవనులైనా వృద్ధులైనా ఎవరైనా నీ పాదములు ఎదుట అటువంటి స్థితి కలిగి ఉంటే నీ ఆలోచన క్రియలు కలిగి ప్రార్థించే కృపను అందించుమని వినుచున్న 800 కోట్ల ప్రజలు నీ ఆత్మతో నింపబడిన వారే, 800 కోట్ల ప్రజలు నీ ఆలోచనతో బలపడిన వారే, నువ్వు అలంకరించిన, నువ్వు కలగజేసి నీ దేహముతో జీవించుచున్న వారే. కానీ సాతానికి ఎందుకు ప్రభా లోబడిపోతున్నారు? సాతానికి ఎందుకు ప్రభా చిక్కుపోతున్నారు? సాతాను వాని శక్తిమంతుడా కాదే, శక్తిహీనుడు. శక్తిమంతుడు నిన్ను చూసి నీ ఉండి శక్తిహీనులుగా మారిపోతున్నారు ప్రభా. దేనివల్ల? దానిని గద్దించి తనకు తానుగా గద్దించుకుని నీ సన్నిధిలో నీ బిడ్డగా ఈ భూలోకములో జీవించగల మనసును అందించుమని, ఈ మాటలు ఎందరైతే వింటున్న వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.